ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలోని దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ పదే జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసింది. అయినా ఆ ఓట్లను ఏ మేరకు తొలగించారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠత నెలకొనింది. దాని మీద టీడీపీ ఫిర్యాదు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు తిరుపతిలో 32,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు. అది ఏ మేరకు తొలగించారా లేదు, ఏంటి వాటి పరిస్థితి ఏంటని భావించవచ్చు? ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో దాదాపు పార్లమెంట్ ఉప ఎన్నికే 35,000 ఓట్లు ఉందని ఆ లాగిన్ కూడా ఇచ్చారని ఆ ఆధారాలతోనే ఈ రోజున ఒక కలెక్టర్ గారు కానివ్వండి, ఒక ఆర్డీఓ గారు కానివ్వండి, ఒక ఎస్పీ కానివ్వండి, సిఐలు కానివ్వండి, దాదాపు 22 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. అంటే దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. మేము ఆ 35,000 మంది లిస్ట్ అడుగుతున్నాం. బూత్ వైజ్ కూడా ఇవ్వండి, మేము వెరిఫై చేసుకుంటాము. మరి ఇది పత్రికాముఖంగా కాదు, దానికి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఇది వాస్తవం, 35,000 ఓట్లు అనేది వాస్తవం. ఆ లిస్టులు ఇవ్వండి, మేము వెరిఫై చేస్తామని చెప్తే వాళ్ళు ఇంతవరకు కూడా మాకు ఆ లిస్ట్ ఇవ్వలేదు. పోతే ఈ రోజున మేము డే టు డే, మెన్ టు మెన్, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళ బిఎల్ఓ ఉంటారు రెవెన్యూ తరఫున, బ్లాక్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్, మా బిఎల్ఏ ఉంటాడు బూత్ లెవెల్ ఏజెంట్, పార్టీల తరఫున, అన్ని పార్టీల తరఫున ఉండదు. ఆ విధంగా హౌస్ టు హౌస్ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు బూత్ లెవెల్ ఆఫీసరు నోట్ చేసుకున్నటువంటి లిస్టులు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి ఆ లిస్టులు. అయినప్పటికీ వాళ్ళు తొలగించడానికి మాకు అధికారాలు లేవు అంటున్నారు. అంటే ఆ బిఎల్ఓల్ని ఒక అధికారం ఉన్నటువంటి వాళ్ళని పెట్టి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయాల్సింది మొట్టమొదటిది. కానీ వాళ్ళు అలా చేయకుండా ఊరికే టెంపరీ ఎంప్లాయీస్ని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేనటువంటి వాళ్ళతో మరి వెరిఫికేషన్ చేసి వీళ్ళు దొంగచాటు వ్యవహారాలు నడుపుకుంటూ దాటేస్తున్నారు. అంతే తప్ప వేరే వీళ్ళు నిక్కచ్చిగా చెయ్యాలి, ఇది జరగాలి, ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన జరగాలి అనే పద్ధతిలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. ఈ రోజున మరి ఈఆర్ఓ గారు కొత్తగా కమిషనర్ తిరుపతికి రావడం జరిగింది. ఈఆర్ఓ గారికి వెళ్ళి మేమందరం కూడా ఏ ఏ వార్డుల్లో ఏ విధంగా ఈ అరాచకాలు జరుగున్నాయో కూడా ఆమెకు మరి వార్డు వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మరి అక్కడికక్కడే 2 ఫోన్లు కూడా చేయడం జరిగింది బిఎల్ఓస్కి. ఎందుకు మీరు ఇవి తీయలేదు అని అంటే మాకు అధికారికంగా తీయొద్దని చెప్పారని ఆయన అధికారి కూడా చెప్పాడు, వాళ్ళు నియమించినటువంటి బిఎల్ఓలే. అంటే సవరించినటువంటి ఓట్ల జాబితా ఇచ్చారు, దాంట్లో కూడా మళ్ళీ తప్పులు ఉన్నాయని భావిస్తున్నారు. సవరించిన జాబితాలో తప్పులు కాదు, అది పాత లిస్టుతో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. డబుల్ ఎంట్రీస్ అయితేనేమి, డూప్లికేషన్ అయితేనేమి, డెత్ అయితేనేమి, ఫోటో డబ్లింగ్ అయితేనేమి, అలాగా ఏ ఒక్కటి తీయలేదు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా 32 మంది ఉన్నారు, అలాంటివైనా తీసిండొచ్చు కదా. ప్రతి ఇంట్లో దొంగ ఓటు చేర్చున్నారు, ప్రతి ఇంట్లో ఏదో ఒక విధంగా వాళ్ళు ఓట్లు ఉన్నా కూడా 1-2 నార్మల్ హౌసెస్లో కూడా చేర్చున్నారు. ఇంకా ఇలాగ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలాంటి కార్యాలయాల్లో అయితే నేను చెప్పాను కదా, ఒక నైట్ షెల్టర్ ఆడ ఒక 40 ఓట్లు చేర్చున్నారు. మీకు తెలిసిందే బస్ స్టాండ్లో ఇంకొక చోట అసలు ఈరోజు వెరిఫికేషన్కి వెళ్తే అమ్మాయి పేరు సా ఏంది సా డోర్ నెంబరు ఏందో 2.0 పోతే వా అట్లా హల్లులు, అచ్చులు, హల్లులు, ఆల్ఫాబెట్స్ రకరకాలుగా విచిత్ర సరిగమలు విచిత్రాలుగా ఉన్నాయి. ఆ ఓటర్ లిస్ట్ చూస్తే మరి అధికారులకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే ఇది దొంగ ఓట్ల లిస్టా కాదా అనేది ఇలాంటివి ఉండకూడదు. దొంగ ఓట్లు ఉండొచ్చు, ఏదో ఒక పేరు మీదనో ఒక డోర్ మీదనో ఉంటుంది. ఇట్లా మరి విచిత్రాలుగా ఉన్నటువంటి ఓటర్ లిస్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఫామ్ 7 ద్వారా ఒక వ్యక్తి అంటే పార్టీలో కానీ ఎవరు కూడా ఒక 5 వరకు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు, అది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. దానికి మేము పర్మిషన్ ఇచ్చున్నాము, అది మీరు చేసుకోండి అంటున్నారు. సరే, అది చేస్తాం మేము. కానీ దానికి పరిమితి ఈమెకు లేదు.
ఈఆర్ఓకి లేదు, డిఆర్ఓకి ఉంది. ఆయన పరిగణించాలి. ఆయన వెళ్ళి ఈరోజు మరి కరుణాకర్ రెడ్డి చైర్మన్ అనుకోలే, దేవుడు అనుకొని ఆయనకు దండం పెట్టే పరిస్థితిలో ఆయన ఏం తీస్తాడనేది మాకు. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాం, అక్కడ కంప్లైంట్ చేస్తున్నాం, దీన్ని అంతు చూస్తామని కూడా మాకు నమ్మకం ఉంది. అదే కాకుండా ఈరోజు డిఆర్ఓ కూడా ఓన్లీ 0.1% తీయగలడంట. 0.1 అంటే ఇట్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో, ఈ తిరుపతిలో ముఖ్యంగా చోటు చేసుకుంటున్నాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుందని మేము ఆ కలిగిదోని వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం. ఇప్పుడు డబుల్ ఎంట్రీ ఉన్నదాన్ని మీరు ఐడెంటిఫై చేశారు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఆ వార్డులో ఏమైనా న్యాయం జరిగిందని భావిస్తున్నారా? డబుల్ ఎంట్రీలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక బూత్కి సంబంధించిన ఓటర్లని ఇంకో బూత్లో అంటే ఇక్కడ వాళ్ళ ఒరిజినల్ పేర్లతో, వాళ్ళ ఒరిజినల్ ఐడీలతో అన్నిటితో ఇక్కడ చేశారు. అదేవిధంగా మళ్ళీ తీసుకెళ్ళి వేరే వేరే బూతుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళని కూడా చంద్రగిరి కానీ, ఇటు కోడూరు కానీ, ఇటు రాజంపేట కానీ, రాయచోటి కానీ ఇటువంటి ఉన్న చోట్ల వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించున్నారు. ఇవన్నీ కూడా గుర్తించి 2023 డ్రాఫ్ట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడే మేము గుర్తించి ఇవ్వడం జరిగింది. 2024 డ్రాఫ్ట్కి మునిపే ఇవన్నీ కూడా డబుల్ ఎంట్రీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏది కానీ మార్చలేదు, అవన్నీ అలానే ఉన్నాయి. ఇంతకుముందు అధికారులు ఎవరూ కూడా క్లియర్గా ఓటర్ లిస్ట్ పైన పనిచేయలేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి అభినయరెడ్డి ఆధ్వర్యంలోనే ఎటువంటి ఓట్లు తొలగించకుండా క్లియర్గా సేమ్ టు సేమ్ డ్రాఫ్ట్కి మదర్ రోల్కి ఎటువంటి మార్పులు లేకుండా అట్లాగే ఎత్తుకొచ్చి పెట్టున్నారు. ఈ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలోని అవకతవకలను సర చేయకుంటే తాము కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి స్థానిక మాజీ ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.